మన దేశంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. బంగారు ఆభరణాలను అలంకరణగా ఉపయోగించడం పురాతన కాలం నుంచే వస్తుంది. మహిళలు ఎక్కువ బంగారం నగలు ధరిస్తుంటారు. కానీ ఇటీవల పురుషులు సైతం బంగారం ధరించేందుకు ఇష్టపడుతున్నారు. అంతేకాదు ఇటీవల కాలంలో బంగారాన్ని ఒక పెట్టుబడి సాధనంగా భావిస్తున్నారు. ధరలు పెరుగుతుండడం ఇందుకు కారణమని చెప్పవచ్చు. దశాబ్ద కాలంలోనే బంగారం ధరలు రెండింతలకు పెరిగింది. గత నెలలో గోల్డ్ రేట్లు వరుసగా పెరుగుతూ రికార్డు స్థాయికి గరిష్ట చేరింది. ముందు 24 క్యారెట్ల గోల్డ్ రేటు తులానికి 75,000 చేరుకునే అవకాశం ఉన్నట్టు బులియన్ మార్కెట్ విషయంలో అంచనా వేస్తున్నారు. అయితే అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల్లో గత వారం రోజుల నుంచి ధరలు దిగివస్తున్న భారీ ఊరటను కల్పిస్తున్నాయి. ధరల భారంతో గోల్డ్ కొనేందుకు వెనకడుగు వేసిన వారికి ఇదే మంచి అవకాశమని చెప్పవచ్చు. గత వారం రోజుల్లో చూసుకుంటే తులం బంగారం రేటు ఏకంగా 1100 మేర దిగి వచ్చింది. వెండి సైతం భారీగానే పడిపోయింది. అయితే ఇవాళ వెండి స్వల్పంగా పెరిగింది. ఈ క్రమంగా జనవరి 10వ తేదీన హైదరాబాద్, ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర ఎంత పలుకుతుందో చూద్దాం. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా పడిపోతున్నాయి. ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంలో ₹100 తగ్గి ప్రస్తుతం 57,700కు దిగి వచ్చింది. 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు 100 గ్రాములు దిగివచ్చి ₹100 దిగివచ్చి 62,950 వద్ద వచ్చింది. ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ₹100 తగ్గి 57,850 వద్ద వచ్చింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం కూడా ₹100 తగ్గి 63,100 స్థాయికి చేరింది. బంగారం ధరలు తగ్గి ఊరట కల్పించిన వేళ వెండి మాత్రం స్వల్పంగా పెరిగింది. ఇవాళ కిలో వెండి రేటు హైదరాబాద్లో 200 మేర పెరిగి మళ్లీ 78,000 వద్ద చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రేటు ఇవాళ 200 మేర పెరిగి 66,600 వద్దకు చేరింది.